రైతు సోదరులకు గుడ్ మార్నింగ్ అండి. నేను మీ సుధాకర్ని. హోమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం దేవనహల్లి ప్రాంతంలో బెంగళూరు రూరల్ ఏరియాలో శివకుమార్ అనే రైతు పొలంలో ఉన్నాం. రైతు దాదాపుగా ఒక 3 సంవత్సరాల నుంచి దానిమ్మను పండిస్తున్నాడు. ఈ పొలంలో 500 మొక్కలు ఉన్నాయి. గత 3 సంవత్సరాలు మొక్కను బాగా పెంచాడు. దాదాపుగా 3 పంటల్ని తీసుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ 4వ క్రాప్కి వెళ్ళాలి. అయితే నవంబర్ కానీ లేదా అక్టోబర్ కానీ క్లైమాటికల్ కండిషన్స్ బట్టి క్రాప్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నాడు. అయితే గతంలో సొంత ప్రయోగాలు చేసి కొంచెం ఇబ్బంది పడ్డాడు. అయితే ఈసారి ప్రొఫెషనల్గా పండించే ఒక కన్సల్టెంట్ని సలహా తీసుకొని అతను కన్సల్టెన్సీలో వెళ్ళాలని ఆలోచిస్తున్న సమయంలో నేను పరిచయం కావడం, నా యొక్క సహాయాన్ని, నా యొక్క కన్సల్టెన్సీని తీసుకోవడం వల్ల ఈ ప్రాంతంలో వచ్చి మరి తోట మొత్తాన్ని చూశాను. ప్రాబ్లమ్స్ ఏంటనేది నీట్గా ట్రేస్ అవుట్ చేసి రెస్ట్ పీరియడ్లో మొక్కకు ఎలాంటి ఫుడ్ ఇస్తే బాగుంటుంది అని మన మిత్రుడు అడిగాడు. చాలా మంది కొత్త రైతులు కూడా ఈ మధ్య కాలంలో గతంలో సొంత ప్రయోగాలు చేసుకొని బాగా నష్టపోయి భవిష్యత్తులో అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఒక ప్రాపర్గా గైడెన్స్ తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో చాలా మంది కాంటాక్ట్ అవుతున్నారు. అలా కాంటాక్ట్ అవుతూనే చాలా మంది అడుగుతున్న విషయం ఏంటంటే మరి రెస్ట్లో ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, మొక్కకు స్టోరేజ్ పెంచుకోవాలంటే మనం ఏం చేయాలనే విషయాన్ని చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం చిన్నగా క్లుప్తంగా 4 మాటల్లో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఆశిస్తున్నానండి. అదేంటంటే మరి రెస్ట్ అనేది 2 నుంచి 3 నెలలు గ్యాప్ ఉండాలి. కనీసం 2 నెలలు గ్యాప్ ఉండాలి. ఈ గ్యాప్లో మనం ఏమి ఇవ్వాలి మొక్కకి అంటే డిఏపి ఇవ్వాలి, దాంతోపాటు పొటాష్ ఇవ్వాలి, దాంతోపాటు సిఎంఎస్ ఇవ్వాలి, దాంతోపాటు సూపర్ ఇవ్వాలి, ఫైనల్గా ఇండి రూట్స్ అనే గ్రాన్యువల్స్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే ఒక్కొక్క మెడిసిన్లో, ఒక్కొక్క ఫర్టిలైజర్లో ఒక్కొక్క రకమైన న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి కాబట్టి. ఎగ్జాంపుల్ మనం డిఏపి తీసుకున్నాం. డిఏపిలో నైట్రోజన్ ఉంటుంది, మొక్క బాగా పెరుగుతుంది. ఫాస్ఫరస్ ఉంటుంది, రూట్ సిస్టమ్ని బాగా డెవలప్ చేస్తుంది. బడ్స్ అనేవి రాలిపోకుండా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో ఫాస్ఫరస్ ఉంటుంది కాబట్టి, ఫాస్ఫేట్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఇది కూడా బడ్స్ అనేవి బాగా ఫార్మేషన్ కావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మరి సిఎంఎస్లో మనం చూసినట్లయితే సిఎంఎస్లో కాల్షియము, అలాగే మెగ్నీషియము, సల్ఫర్ ఉంటుంది. కాల్షియం ఏం చేస్తుందంటే రెస్ట్ పీరియడ్లో మొక్క బాగా డెవలప్ కావడానికి, అనగా ఫిజికల్ స్ట్రక్చర్ని బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి సల్ఫర్ ఏం చేస్తుంది అంటే మొక్కకు మనం ఇచ్చిన న్యూట్రియంట్ అనేది బాగా అప్టేక్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మెగ్నీషియం ఏం చేస్తుంది అంటే క్లోరోఫిల్ అనేది బాగా పెరగడానికి, ఫోటోసింథసిస్ అనేది ప్రాపర్గా జరగడానికి ఈ యొక్క మెగ్నీషియం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మనము సిఎంఎస్ కూడా వేస్తాం. ఇంకా 4వది ఏంటి అంటే మరి ఇండి రూట్స్. ఈ ఇండి రూట్స్ అనేది చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి. దీంట్లో హై కాన్సన్ట్రేటెడ్ హ్యూమిక్, అమైనో, ఫల్విక్, సీవీడు చాలా మంచి పర్సెంటేజ్ ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క గ్రాన్యువల్స్లో ఒక్కొక్క గ్రాముకి 10 బిలియన్ల మైక్రోబ్స్ ఉంటాయి. ఇది చాలా అద్భుతమైన ప్రోడక్ట్. ఈ 10 మిలియన్ల మైక్రోబ్స్ అనేవి ఒక గ్రాములోనే ఉంటాయి. ఇండియాలోనే ద బెస్ట్ ప్రోడక్ట్ అని నేను నమ్ముతున్నాను. కొన్ని వందల మంది రైతులకు ఇచ్చినప్పుడు దాని రిజల్ట్ అనేది అల్టిమేట్గా ఉంది. కాబట్టి నేను 100% ప్రతి దానిమ్మ రైతుకి ఇండి రూట్స్ అనేది ఇస్తున్నాను. అల్టిమేట్ రిజల్ట్ వస్తుంది. అంటే ఎలాంటి రిజల్ట్ వస్తుందంటే మొక్క అనేది వైట్ రూట్ బాగా డెవలప్ అవుతుంది ముఖ్యంగా. దాంతోపాటు మొక్క అనేది బాగా ప్రాపర్గా బ్లాక్గా వస్తుంది. దాంతోపాటు బడ్స్ వచ్చేవి కూడా చాలా యాక్టివ్గా ఫ్రెష్గా వస్తాయి. న్యూట్రియంట్ అప్టేక్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. వీటన్నిటితో పాటు మొక్కకి విల్ట్ కానీ నెమటోడ్స్ కానీ రాకుండా కంట్రోల్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఇండి రూట్స్ అనేది. కాబట్టి ఈ యొక్క ఐటమ్స్ అన్నిటిని లేదా ఈ మెడిసిన్ అన్నిటిని నేను రెగ్యులర్గా నా పాత రైతులతో పాటు ఈ మధ్య కాలంలో కొత్తగా పరిచయమైన ప్రతి రైతుకి ఇస్తున్నాను. వారందరూ దీన్ని వాడుతున్నారు. వాడి వాళ్ళ తోటల్లో అద్భుతమైన రిజల్ట్ను వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి పాత రైతులతో పాటు కొత్త రైతులు కూడా నేను చెప్పిన ఈ యొక్క మెడిసిన్ని రెస్ట్లో ఉపయోగించుకొని మీ పంటల్ని అద్భుతంగా పండించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.